ఎప్పుడు బీజేపీలో ఎప్పుడు జాయిన్ అవుతారు మరి? బీజేపీలో ఎప్పుడు జాయిన్ అవుతావు అంటే నేనేం అనుకోలేదు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మహిపాల్ యాదవ్ బీజేపీలోకి ఇదే తమ్నైల్. పోతున్నారా పోతలేరా? నేనేం అట్లాంటి ఆలోచన లేదు. అనవసరమైనటువంటి ప్రాబ్లంలోకి నన్ను ఇరికియకండి. నాకేం అవసరం ఇప్పుడు? నేనైతే లేదంటారు. ప్రజెంట్ అయితే ఏం ఆలోచన లేదు. ప్రజెంట్ అయితే ఏమైనా ఆలోచన లేదు వింటురా? ప్రజెంట్ అయితే లేదు ఆ ఏం ఆలోచన. ఫ్యూచర్లో ఉంటే ఉంటుండొచ్చు. ఎవరిదైనా అంతే కదా. ఇప్పుడు మీద ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే నువ్వు పలానా బీఆర్ఎస్కి పోతావా, కాంగ్రెస్కి పోతావా అంటే ఏం చెప్తావు? ఎవరు? నేను అడుగుతున్నా. ఆలోచన లేదంటావు కదా. ఎప్పటికీ ఏడికి పోనా నువ్వేం చెప్పలేవు కదా. ఏ రోజు ఏం మారుతావు తెలియదబ్బా. ఈ రోజుకైతే చెప్తున్నాం, మనకైతే ఏ పార్టీలో జాయిన్ కావాలని ప్రజెంట్ అయితే అనిపించట్లేదు. ఇట్లనే ఉండి పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయాలి అని అంటున్నా. వీళ్ళ అభ్యర్థులు ఎవరు గెలిచినా మళ్ళీ మన సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్లే. అసలు యూట్యూబ్ ఛానల్ నడపడం అంటే ఎంత కష్టం తెలుసా? వీళ్ళందరూ బయట ఉండి మేము ఇండిపెండెంట్గా చాలామంది చేస్తూ మాట్లాడుతుంటారు, కానీ ఒక తమ్లైన్ ఇవ్వాలన్నా ఒక కెమెరా పెట్టి అది మైక్ సెట్ చేసుకొని అది చేసేటోడికి తలిగిపోతుంది. మేము ప్రశ్నిస్తామంటే ఒక ప్రశ్నించడం వేరు, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రశ్నించడం వేరు. అది ఎవరిని బ్లాక్మెయిల్ చేయకుండా, ఎవరిని దందాలు చేయకుండా. మీరు జనరల్గా చెప్తున్నాను. ఏదైనా ఎక్కడ కూడా అన్యాయంగా సంపాదించకుండా నిజాయితీగా ఉండాలంటే ఆషామాషి కాదని చెప్తున్నాను నేను. ఓకే, వాస్తవానికి అంటే కొన్ని ప్రశ్నల వల్ల మీ మనసును ఒప్పించినా కూడా విషయం ఏంటి అని అంటే, మహిపాల్ యాదవ్ నిజంగా రాష్ట్రంలో కొంతమంది నిరుద్యోగులు విద్యార్థులు ఇబ్బంది పడుతున్న సమయంలో కావచ్చు, రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో కావచ్చు, ప్రత్యామ్నాయంగా ఈ పార్టీ కాకుండా ఇంకో పార్టీకే ఓటేస్తే బాగుండు అన్న నినాదాన్ని మీరు బాగా గట్టిగా తీసుకొని పోయారు. సో దానికి రియల్గా నేను కూడా మీకు అప్రిషియేట్ చేస్తూ ఉంటాను. సో మీరు ఇంకా కూడా ప్రశ్నిస్తూనే ఉండాలి. ఒక పార్టీకి కానీ ఒక వ్యక్తికి కానీ మీరు లోబడి ఉండకూడదు అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. అట్లే ఉంటారా మీరు? ప్రజలు కూడా మనకు సపోర్ట్ చేయాలి. మనలాంటి ఇండిపెండెంట్ ఛానళ్ళకు ఈ ఛానళ్ళు నడపాలన్నా ఇప్పుడు నువ్వు కూడా ఒక రెంట్ తీసుకొని ఉంటావు, అదో 30,000 40,000 ఉంటుంది. ఇప్పుడు మాదో 27,000. ఓ 4 ఎంప్లాయీస్ని పెట్టుకుంటే 3 ఉంటే 60,000, 4 ఉంటే 80,000. అసలు ఇవి ఎట్లా? అసలు మనకు వచ్చే ఇన్కమ్ 40,000 50,000 వస్తుంది. యూట్యూబ్ ఇన్కమ్ మన వ్యూస్ చూస్తే తెలిసిపోతుంది. షార్ట్స్ పెడితే మొన్న 3 కోట్ల మంది చూసారు, కానీ షార్ట్స్కు డబ్బులు రావు, వీడియోకే వస్తాయి. 50,000 వస్తాయి. ఖర్చు ఏమో 1,00,000 ఉంటుంది. మరి వీళ్ళు మీ కేఆర్ టీవీకి కానీ ఇంకా స్వచ్ఛందంగా కష్టపడే పిఎంఆర్ టీవీ కానీ ఎవరికైనా పబ్లిక్ సపోర్ట్ చేస్తే ఇంకా మనం ఇంకా ఎక్కువ పని చేసి ముందుకు పోవచ్చు. లేకపోతే ఏమవుతుందంటే అంత బంద్ చేసి ఒక్కొక్కసారి మాకు ఎంత బాధ అవుతుంది అంటే, సరే ఇవన్నీ మాటలు కూడా పడాలి పబ్లిక్ నుంచి. ఒక్కొక్కడు ఏం చేస్తాడు, రిప్ మహిపాల్ యాదవ్ అని పెడతాడు, రెస్ట్ ఇన్ పీస్ బతికుండంగానే. అంటే ఇప్పుడు బాధ అనిపిస్తుంది కానీ కాదు, నిజంగా మనం తప్పు చేసినాం అనుకో. ఇప్పుడు పలానోడు భూమి లాక్కున్నా నేను, లేకపోతే పలానోడిని కొట్టి నేను ఏదో చేసిన, బాగా దౌర్జన్యం చేసినా పెట్టు, తప్పు లేదు. అసలు ఏమీ అన్యాయం చేయకుండా ఇప్పుడు నేను పలానా మాట మాట్లాడినా. ఇప్పుడు 58 ఏళ్ళలోనే 61 ఏళ్ళకి పెంచిండు కేసీఆర్ అని కోపంలో విమర్శించినాం. ఆ మాటలో తప్పు ఉంటే విమర్శించు, కానీ అసలు నువ్వు విమర్శించడమే తప్పు, నువ్వు మాట్లాడే తప్పు. అంటే ఇప్పుడు నాటి మీద కేసు పెట్టాలనా? ఎంతమంది మీద కేసు పెడతావు? నేను వాళ్ళ మీద కూడా ప్రేమతోనే ఫోన్లే తమ్ముళ్ళు తెలియక చేస్తున్నాను, వాళ్ళకి తెలియదు పాపం. అంటే చెప్తున్నా, నా మీదంటే పెట్టరు, కానీ వేరే దగ్గర పెడితే కేసు అవుతుంది. ఇప్పుడు నాకు చాలామంది ఫోన్ చేసి బెదిరిస్తారు, రైతు బంధు పడలేదు, అది రుణమాఫీ కాలేదు, జాబులు వస్తలేవు. కొందరు టైంపాస్కి చేస్తారు. నేను అడుగుతాను, మరి జాబులు ఎత్తలేడు రేవంత్ రెడ్డి అని అంటే నువ్వేం చదివినావు అని అడుగుతా. నేనేం చదివితే నీకెందుకు అంటాడు. అరే నువ్వు ఏం చదివినావు చెప్తే కదా నీకేనో జాబ్ రాలేదు చెప్తా. ఇప్పుడు డిఎస్సి అనుకో, చదివి టెట్ రాసినావంటే నీకెందుకు అంటాడు. డిఎస్సి మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉందో తెలుసా అంటే తెలియదు. అంటే టైంపాస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారంటున్నారు. ఇప్పుడు డిఎస్సి కింద 11,000 జాబ్స్ వేసారు. కానీ అంటే నేను ఈ 2 ఇంటర్వ్యూలు అయినాయి కదా, ఇదే కేఆర్ టీవీలో మీతో మొదటి ఇంటర్వ్యూ, దాని తర్వాత 2వ ఇంటర్వ్యూ, ఇది 3వ ఇంటర్వ్యూ. సో ఆ 2 ఇంటర్వ్యూల తర్వాత నాకు కాల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. బహుశా ఏం జరుగుతుంది అని అంటే, ఆ నెంబర్ మీద అనుకుంటారు, కింద ఇచ్చిన నెంబర్ మీద అనుకో, నాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి డైరెక్ట్, అరే మహిపాల్ యాదవ్ ఏమిరా రే ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పేసి డైరెక్ట్ దిగుతా ఉంటారు. సో నేను చెప్తా ఉంటా, ఇగ్నోర్ చేస్తూ ఉంటే ఇక మాట్లాడుతుంటావు, బ్రదర్ అది నేను కాదు సో అండ్ సో అంటే మహిపాల్ యాదవ్ గారి నెంబర్, వాడికి వాడిని చూసుకుంటాం అని చేసుకునేది. మొన్న ఒక అతను ఇట్లా ఎల్లారెడ్డి నుంచి ఫోన్ చేసిండు. అసలు నేను అనుకుంటే నాకు ఫోన్ చేసి బెదిరించేటోళ్ళను వాళ్ళు నాకు టార్చర్ పెట్టడానికంటే వాళ్ళని ఎక్కువ పెట్టగలుగుతాను నేను. నా దగ్గర ఆ కెపాసిటీ ఉంది. ఎట్లా వాడు నాకు ఫోన్ చేసి తిడతారు. తిట్టిన తర్వాత నేను ఆ నంబర్ నేను తమ్లైన్లో పెట్టిన అనుకో,
నన్ను ఇష్టపడేటోళ్ళు నా సబ్స్క్రైబర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు 100 మంది ఆల్రెడీ ఒకతను చేసిర్రు. అప్పట్లో శివజ్యోతి వాళ్ళ అన్నకి చేస్తే వాడు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అట్లనే ఒక కళాకారుడు కూడా ఫోన్ చేసి నేను చంపుతాం కొడతాం ప్రవళిక చచ్చిపోయినప్పుడు అంటే నేను డైరెక్ట్ నెంబరే పెట్టేసిన, అతను స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అప్పుడు అగ్రెసివ్గా పోయినా. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు నాకు చేసిన పాపం వాళ్ళు ఎవరి మీద కూడా తెలియక చేస్తారు. వాళ్ళంతా అమాయకులు, బిలో 10th చదువుకున్న వాళ్ళు, పెద్ద చదువుకోలే వాళ్ళు. ఏదనిపిస్తుంది అందం అంటారు. నేను మొన్న ఇంకొక అతను చేసి నీ మీద కేసు పెడతాం అయిపోవాలన్న ఇట్లా అన్నామంటే అన్న నీకు దండం పెడతాను, నాకు భార్య ఉంది పిల్లలు ఉందని మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటారు. తాగి 11-12 గంటలకు కూడా చేస్తారు. నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాట్లాడాలనుకుంటే మంచిగా మాట్లాడండి. నేనేదైనా తప్పు చేస్తే నన్ను ప్రశ్నించండి. డైరెక్ట్ ఫోన్ చేసి ప్రశ్నించడం కూడా తప్పది. నువ్వు ఏదైనా ఉన్నదనుకో ప్రెస్ మీట్ పెట్టు, ఓ ప్రెస్ మీట్ పెట్టి ఇగో పలానా వ్యక్తి తప్పు చేసాడని చెప్పొచ్చు కదా. నీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు అడగాలి, కానీ నన్ను తిట్టడానికి నాకు ఫోన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నాకు కేసీఆర్ అంటే కోపం అనుకో, నేను ఏదన్నా కేసీఆర్కి కానీ ఎమ్మెల్యేలకు కానీ అట్లీస్ట్ ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళ సర్పంచ్లకు కానీ వాళ్ళ జడ్పీటీస్లకు కానీ వాళ్ళ కార్యకర్తలకు కానీ నేను ఎప్పుడన్నా ఎవరికైనా ఫోన్ చేసి ధమ్కీయంగా చూసిరా అంటే పర్సనల్ ఇస్ డిఫరెంట్, మన వ్యూస్ డిఫరెంట్. ప్రజా సమస్యల మీద ప్రజల కోసం కొట్టాడాలి, వ్యక్తిగత సమస్యల మీద వ్యక్తిగతంగా పోకూడదు అంటారు. మనం ఇంత త్యాగం చేస్తున్నాం క్రాంతి. అసలు కేసీఆర్ మీద వ్యతిరేకత పోవడం అనేది అది చాలా హై రిస్క్ అది. ఎందుకంటే వామన్ రావు దంపతులను కూడా నడి రోడ్డు మీద నరికింది మనం చూసినాం. వాళ్ళ ఎదురొచ్చిన వాళ్ళు ఎంతోమంది కనబడకుండా పోయింది మనం చూసినాం. వాళ్ళ మీద మనం నిస్వార్థంగా కొట్లాడితే ఏముంది మనకి? ఇప్పుడు చెప్పు, నాకు సొంత కారు ఉందా? ఇప్పటికి కూడా అదే హోండా యాక్టివా మీదగా తిరుగుతున్నా. వేరే ఏదైనా కారు ఉందా? లేదంటే నేను ఎక్కడైనా ఒక 2 BHK ఫ్లాట్ కొనుక్కున్నానా? మనము సొంతంగా మన ప్రాణాలకు తెగించి చేస్తే కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సింది పోయి వీలైతే సపోర్ట్ చేయండి, లేదంటే సైలెంట్గా ఉండండి. తప్పు చేస్తే నన్ను కూడా ప్రశ్నించమని అంటున్నా, కానీ ఫోన్ చేసి థ్రెటనింగ్ అవసరం లేదు కదా.